అందరికీ నమస్కారం. ఆర్సి మునికృష్ణన్న కార్పొరేటర్గా నిలబడేటప్పుడు నామినేషన్ వేసేటప్పుడు కరుణాకర్ రెడ్డి గారి దగ్గర పోయి ఆశీర్వాదం తీసుకున్నారు. అది గుర్తుకు చేసుకోండి. ఆర్సి మునికృష్ణన్న మీరు ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఎలా అయ్యారు? మా కార్పొరేటర్లందరినీ బెదిరించి వాళ్ళందరినీ భయపెట్టి మీరు ఓటు వేయకపోతే మీ భార్యను చంపేస్తాము అని బెదిరించి ఓటు వేయించుకున్నారు. నిజంగా మీరు డిప్యూటీ మేయర్ అయ్యారా? మీకు సిగ్గు లేకుండా ఎట్లా డిప్యూటీ మేయర్ అయ్యారు అని ప్రజలకు చెప్పుకుంటా ఉన్నారు. ప్రజలకు అందరికీ తెలుసు మీరు ఎలాంటి వారు, ఈ కూటమి ప్రభుత్వం ఎలా చేస్తా ఉంది, ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేస్తా ఉంది అనేది అందరికీ తెలుసు. ఆర్సి మునికృష్ణన్న కార్పొరేటర్లందరూ వ్యాన్లో వెళ్తూ ఉంటే వ్యాన్ అద్దాలన్నీ పగలగొట్టారు. ఒక్కొక్క కార్పొరేటర్ను లాగేశారు. మీ వాళ్ళు అన్ని చేసినారే, అవన్నీ మర్చిపోతారా? గతం మర్చిపోవద్దండి. ఎప్పుడు గతమును గుర్తు పెట్టుకొని మాట్లాడండి. మీరు గతంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారని చూసుకోండి. మా కార్పొరేటర్లను బెదిరించి లాగి ఓటు వేయించుకోవడం గొప్ప కాదు. మా కార్పొరేటర్లందరినీ ఇంత బెదిరించి వేయించుకున్నారే, డిప్యూటీ మేయర్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా? అభినయ్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు గురించి మాట్లాడేటప్పుడు నీ స్థాయి ఏది? నీ స్థాయిని మర్చిపోవద్దండి. మీ స్థాయి ఏది? కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు కాలి గోటికి కూడా మీరు సరిపోరు. ఇలా అవాక్కులు చవాకులు పలికితే మేమేం ఊరుకోలేము. గత ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు ఇలాంటి అరాచకాలు ఏమీ చేయలేదు. ఇప్పుడు ఎలా చేస్తా ఉన్నారు? ఇన్ని అరాచకాల మీద అరాచకాలు చేస్తా ఉన్నారు. ఆర్సి మునికృష్ణన్న డిప్యూటీ మేయర్ పదవి తీసుకున్నారు కదా, ఎన్ని రోడ్లు మా అభినయ్ గారు వేయించారు. ఒక్క 50 అడుగుల రోడ్డు వేయించండి చాలు. మీకు దమ్ము ధైర్యము ఉంటే 50 అడుగుల రోడ్డు వేయించండి. మా కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు గురించి మాట్లాడితే మేము ఊరుకునేదే లేదు. ఆడవాళ్ళం అందరం వస్తాం. ఇంకా ఏం జరుగుతుందో మళ్ళీ తెలియదు. మా ఆవేశానికి ఇది కావద్దండి. ఆర్సి మునికృష్ణన్న చెప్తాను, మా వాళ్ళందరినీ కార్పొరేటర్ ఎలా చేసుకున్నారు? మీరు బెదిరించి ఓటు వేసుకున్నాక మీరు డిప్యూటీ మేయర్ అయినారు. అది పదవే కాదు. అది పదవి అని చెప్పుకుంటే తిరుపతికే సిగ్గుచేటు. ఇక్కడ నుంచి చెప్తా ఉన్నాను ఆర్సి మునికృష్ణన్న, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మా కరుణాకర్ రెడ్డి గారి గురించి, అభినయ్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఇకపోతే డిప్యూటీ మేయర్ ముద్రనారాయణన్న నీకేమైందిన్నా? నేను ఒకటే అడుగుతా ఉన్నాను. డిప్యూటీ మేయర్ కార్పొరేటర్గా ఇచ్చి మళ్ళీ డిప్యూటీ మేయర్ మీకు ఎందుకు ఇచ్చినారు? మనిషి మంచివాడు అనేసి ఇస్తే ఇక్కడేమో బాగా సంపాదించుకున్నారు, అవతలికి పోయేసి డిప్యూటీ మేయర్ ఇంకా ప్రభుత్వం వస్తాను అవతలి దూకేస్తారా? గోడ మీద పిల్లిలాగా ఉండగాకండినా, కొంచెం తగ్గి ఉండండి. ఇక్కడి నుంచి పోయిన వాళ్ళంతా బాగా సంపాదించుకున్నారు, 4-5 పదవులు అనుభవించిపోయినారు. వస్తానే కూటమి ప్రభుత్వం వస్తానే మారిపోవడం అది పద్ధతే కాదు. మనమంటూ మనకు ఒక అర్హత, మనకంటూ ఇది ఉంది. ఇప్పుడు మారిపోయిన వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను. ఆర్సి మునికృష్ణన్న ఇంకా మాట్లాడితే గినా మీ ఫోటో కూడా మా దగ్గర ఉంది, చూపిమంటే కనుక చూపిస్తాం. రేపు పేపర్లో వేయమన్నా వేస్తాం. గుర్తు పెట్టుకొని మాట్లాడండి. మాట్లాడేటప్పుడు నీ స్థాయి మర్చిపోవద్దండి. నీ స్థాయి ఏమి అనేది మర్చిపోవద్దండి. గతంలో నీ స్థాయి ఏది, ఇప్పుడు నీ స్థాయి ఏదని మర్చిపోవద్దండి. మీ ప్రభుత్వం ఉంది కదా అని మాట్లాడితే మీ ప్రభుత్వానికి ఏమి భయపడం. ఇది గుర్తు పెట్టుకొని మాట్లాడండి. మీరు రెచ్చిపోతే మేము కూడా రెచ్చిపోయేదానికి సిద్ధంగా ఉన్నాం. నా ఆర్సి మునికృష్ణన్న, ఇంకా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము కూడా బరి తెగిస్తాం. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేయలేదు, ఇప్పుడు దిగుతాం. సిద్ధం, మీరు సిద్ధం కండి.